మనం మీరు చేయబోయే మురుమరాల వడకు కావాల్సిన పదార్థాలు 2 ఉల్లిపాయలు సన్నగా తరిగినవి, 2 తరిగిన ఆలులు, 3 పచ్చిమిర్చులు, 1 కట్ట కొత్తిమీర, ఇంకా మురుమురాలు. మీకు తగ్గట్టు మేమైతే 3 కప్పులు తీసుకున్నాము. 3 కప్పుల మురుమురాలు. ఇప్పుడు మురుమురాలలో మనం 3 కప్పుల వాటర్ వేయబోతున్నాం. మీరు ఎన్ని మురుమురాలు తీసుకుంటే అన్ని కప్పులు నీళ్ళు కూడా వేయాలి. 2 ఈ మురుమురాలను కడుక్కొని పిండేయాలి. మురుమురాలు మొత్తం నీళ్ళు మొత్తం పీల్చుకునే దాకా మీరు దాన్ని నానబెట్టేసి పిండేసుకోవాలి. మనం కడుక్కొని నానబెట్టుకున్న మురుమురాలని ఇట్లా పిసికేసుకోవాలి మెత్తగా. ఇప్పుడు మనం దీనిలోకి ఇందాక కట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని వేసుకొని మెత్త పిసికేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి శనగపిండి 2 స్పూన్లు, బియ్యపిండి 2 స్పూన్లు వేసుకోవాలి. కొద్దిగా బేకింగ్ సోడా, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పిసికేసుకోవాలి. మీకు అవసరమైతే కొంచెం నీళ్ళు చల్లకుండా పిసుకోవచ్చు. దీనిలో కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇలా ముద్ద వచ్చేటట్టు నీళ్ళు పోసుకొని కలిపేసుకోవాలి. దాని తర్వాత కొంచెం ముద్ద వేసుకొని చేతికి ఆయిల్ రుద్దుకొని ఉండలు చేసుకొని వదలా ఒత్తేయాలి. ఈ విధంగా వడ రెడీ. ఇలా ఉన్న పిండి మొత్తం వడలు తీసుకోండి. ఇప్పుడు మన టేస్టీ వడలు ఫ్రై అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఒక బాండి పెట్టుకొని దాన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని నూనె పోసుకొని వేడి చేసుకోవడమే. ఇలా వడలు మునిగేంత వరకు నూనె పోసుకోవాలి. ఇంత నూనె కాదు. ఇలా సిద్ధం చేసుకున్న వడలని కాగిపోయిన నూనెలో వేసేసుకోవాలి. ఒక్కొక్కటి మెల్లగా వేసేసుకొని ఇటువంటి స్పూన్తో తిప్పేసుకోవాలి. వీటిని వెంటనే తిప్పకుండా కొంచెం వేగిన తర్వాత తిప్పాలి. వడలు కొంచెం ఎర్ర రంగులోకి రాగానే తిప్పేసుకోవాలి. చూడండి, కొంచెం గోల్డిష్ కలర్ లేదా ఎర్రగా అయినాక తీసేసేయాలి. చూడండి ఎంత మంచిగా అయినాయో ఈ మరమరాల వడలు. ఇలా తిప్పుకోవాలన్నమాట మనం మెల్లగా. ఇదిగోండి, ఈ విధంగా రావాలి మన వడలు. ఈ వాయ అయిపోయింది. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. చూడండి, ఇలా ఉండాలి. ఈ విధంగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో పేపర్ అయినా టిష్యూ పేపర్స్ అయినా వేసేసి ఇలా వేసేసుకోవాలి. ఎందుకంటే ఈ వడల్లో ఉన్న నూనె అంతా ఇంకిపోతుంది. ఇలా ఎక్కడి నుంచి ఇలా తీసేసి ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇది అన్నమాట. అప్పుడు వడలు అనేవి నూనె లేకుండా కొంచెం నూనె ఉండి అన్నట్టు వస్తాయన్నమాట. ఈ విధంగా మనం చేసి పెట్టుకున్నవన్నీ వేసేసేయాలన్నమాట. చూడండి, ఇలా వేసుకోవాలన్నమాట. మ్యాక్సిమం ఒక 7-8 అలా పడతాయి. చూడండి గాయస్ ఎంత అందంగా ఉన్నాయో. దీన్ని మనం సాస్లో అయినా ఏదైనా పచ్చడిలో అయినా పెట్టుకోవచ్చు. చూడండి ఎంత స్మూత్గా ఉంటుందో. ఇలా తుంపితో వచ్చేస్తుంటాయి. ఇంకా చాలా క్రిస్పీగా ఉంటుంది. బయట వేడిగా భలే ఉంటున్నాయి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇదిగోండి, సాస్లో డిప్ చేసుకొని తినచ్చు. చాలా యమ్మీగా ఉందన్నమాట. సరే గాయస్, ఈ వీడియో ఎక్కింటే మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోస్ ఇలాంటివి పంపిస్తూ ఉంటాం. బీ ఫాలోయింగ్.